తక్కువ ధరకే విదేశాల నుంచి బంగారం ఇప్పిస్తానని నమ్మించి 30 లక్షలు మోసం చేశాడనే ఆరోపణలతో గోల్డ్ మ్యాన్ సూర్యాబాయిను పోలీసులు అరెస్టు చేశారు. హయత్నగర్ కు చెందిన గోల్డ్ స్మిత్ కృష్ణాచారిని మోసం చేసిన కేసులో హయత్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సీఐ సైదేశ్వర్ తెలిపారు. డబ్బులు తీసుకున్న తర్వాత బంగారం ఇవ్వకపోవడంతో పాటు డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదని బాధితులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. గతంలో మంగళహాట్ లో సూర్యాబాయిపై కేసు నమోదైందని, అక్కడ కూడా సెటిల్మెంట్ పేరుతో మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. అయితే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని, తాను ఎవరిని మోసం చేయలేదని సూర్యాబాయి ఆరోపిస్తున్నారు. న్యాయమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. సురేష్ కుమార్ అలియాస్ సూరి అలియాస్ గోల్డ్ మ్యాన్ అనే అతని మీద నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ కృష్ణాచారి అని హయత్ నగర్ చెందినటువంటి గోల్డ్ స్మిత్ ఇతని మీద కంప్లైంట్ చేశాడు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు పాయింట్ ఆఫ్ జ్యుడిక్షన్ లో మాకు పంపించారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. 27వ తారీఖు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కృష్ణాచారి ఫిర్యాదు మీదకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఇతను తక్కువ రేటుకే గోల్డ్ ఇస్తానని వాళ్ళ కృష్ణమాచారికి చెప్పి ఒక కేజీ గోల్డ్ చాలా తక్కువ రేటుకి 20% తక్కువ రేటుకి ఇస్తానని చెప్పి అతని దగ్గర చాలా సార్లు మన నీలోఫర్ కేవ్ దగ్గర పిలిపించేసుకుని జనవరి 26, ఫిబ్రవరి 10 ఆ మధ్య 2-3 సార్లు ఒకసారి 10 లక్షలు ఒకసారి 6 లక్షలు ఆ విధంగా మొత్తం 32 లక్షలు బాధితుల దగ్గర తీసుకొని గోల్డ్ కూడా ఇవ్వకోకుండా వీళ్ళ డబ్బులు కూడా రిటర్న్ చేయకోకుండా వాళ్ళని చీటింగ్ చేశారని ఫిర్యాదు